कैरेट डोसा చేయబోతున్నాం. मैडम ये कैरेट डोसा है, इसको कैरेट कटिंग करके उसको मिक्सिंग ग्राइंडिंग करके इसमें मिक्स करते हैं. ఓకే. तो సో మంచి ఫ్లేవర్స్ ఇవ్వడానికి బీట్రూట్ని ఎలా అయితే తురుముకొని మనం మిక్సీ చేసి బ్యాటర్ని అయితే ఎలా యాడ్ చేసామో ఇప్పుడు కూడా క్యారెట్ని కూడా మంచిగా తురుముకొని దాన్ని కలిపేసుకున్నారు బ్యాటర్లో. ఓకే, దీన్ని వేసేసాయి. సో మీరు కూడా మంచి మంచి కలర్ఫుల్ టేస్టీ దోశలు ట్రై చేయాలనుకుంటే బృందావనం కిచెన్కి అయితే వచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ 70 రకాల దోశలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ దోశలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ తీసుకుంటే అందులో 10 రకాల ఫ్లేవర్స్ అయితే ఇస్తున్నారు. బీట్రూట్లోనే 7 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ని అయితే యాడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తున్నామా? अब घी डाल रहे हैं. हाँ घी डालते हैं मैडम. ఓకే, సో దోశ మీద పన్నీర్, పన్నీర్ మీద క్యారెట్, ఘీ. సో రెడీ అయిపోయింది కదా దోశ. టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లేట్ ఇచ్చేసి, ఆ ప్లేట్. చట్నీ చట్నీ వద్దులే, వేసి. ఓ నైస్. క్యారెట్ పన్నీర్ ఘీ దోశ అయితే మనం చూసాం కదా. ఇందులో మనం ప్లెయిన్ క్యారెట్ దోశ కూడా తినొచ్చు. నేనైతే కొంచెం పన్నీర్ ఫ్లేవర్ని యాడ్ చేస్తూ అయితే సర్వ్ చేయించుకున్నాను. సో నెక్స్ట్ నేను ఈ క్యారెట్ దోశ, జనరల్గా ఇంట్లో క్యారెట్ని తినాలి అనుకుంటే తినలేము, కానీ దోశ రూపంలో తింటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ క్యారెట్ని కూడా తిన్నట్టు ఉంటుంది. సో ఆ ఫీలింగ్లో నేను క్యారెట్ దోశ అయితే ఆర్డర్ చేశాను. చూడండి, క్యారెట్లో మనకి క్యారెట్ దోశలో క్యారెట్ తురిమినవి ఉన్నాయి, అలాగే పన్నీర్ ఉంది, ఘీ ఉంది. సో క్యారెట్ పన్నీర్ ఘీ దోశ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. దీన్ని కూడా మంచిగా ఇలా చట్నీతో క్యారెట్ నచ్చని వాళ్ళు ఇలా దోశ రూపంలో ట్రై చేస్తే అయితే ఈజీగా క్యారెట్ నచ్చడం స్టార్ట్ చేస్తారు.